వరంగల్ జిల్లా ఖానాపురంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఈ సందర్భంగా తెలిపారు. క్వింటాల్ కు ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉందని, రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి అని సూచించారు. రవాణా ఇబ్బందులు తలెత్తకుండా లారీల కొరత లేకుండా చూస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయిస్తే లాభం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ నీరజ, స్పెషల్ ఆఫీసర్ తీగ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ నంగునూరి రమేష్, సిఇఓ ఆంజనేయులు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ సాకమూరి హరిబాబు, మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, సర్పంచ్లు దాసరి రమేష్, పెసరా రాణి, గోవర్ధన్ రెడ్డి, జాడి అచ్యుత తదితరులు పాల్గొన్నారు. మీ మొక్కజొన్నలను అక్కడిక్కడ వీళ్ళు పర్చేజ్ చేస్తారు, గిట్టుబాటు ధర మీరు పొందగలుగుతారని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా సహకరించాలనుకుంటున్నాను. నర్సంపేటలో కూడా ఆ ప్రాబ్లం చెప్పారు సార్, కూడా ఇందాక దానికి ఒక సొల్యూషన్ చెప్పారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, దానికి మేము సొల్యూషన్ ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా అందరి దగ్గర నుండి కొనుగోలు చేసేటట్టుగా ఏర్పాటు చేస్తాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతు సోదరులకి, సోదరి మండలికి, వేదిక మీద ఉన్న ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా నా యొక్క ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాను. నర్సంపేట నియోజకవర్గంలో ఈ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ కి మొత్తం 75,000 ఎకరాలకు పైచిలకు మొక్కజొన్న పంట వేసినారు. వ్యవసాయ అధికారుల ఆ యొక్క నివేదికలను బట్టి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఖానాపూర్లో 2441 మంది సభ్యులు, 4641 ఎకరాలు వీళ్ళు పట్టేదారు. ఇక పట్టేదారు లేకుండా ఉన్న సంఖ్య 779 మంది రైతులు. 779 మంది రైతులు, 2500 ఎకరాలు. ఇప్పుడు మనవాడు చెప్పింది. అయితే ఈ రెండు కలిసి 7,000 పైచలకు మొత్తం విస్తీర్ణం మన దగ్గర. అంటే తక్కువ ఉంది మన దగ్గర. 17,000 ఎకరాలు నల్లబెల్లి, 16,000 ఎకరాలు దుగ్గొండి, 14,600 ఎకరాలు, 15,000 ఎకరాలు సుమారుగా చంద్రబాబుపేట, 16,000 ఎకరాలు నెక్కొండ. మన నర్సంపేటలో ఖానాపూర్ కొంచెం తక్కువ ఉంది, 12,000 ఎకరాలు. అయితే ఇంత ఈ మన 70,000 ఎకరాల పైచలకు మన నర్సంపేట నియోజకవర్గం, మన జిల్లాలో వరంగల్ జిల్లాలో సుమారు 1,00,000 పైన అంటే 6 మండలాలు మన కాన్స్టిట్యున్సీ. వర్కాలయ 2, మడతనపేట 2, పాలకుర్తి 1, వరంగల్ టౌన్. అంటే వాళ్ళన్నీ కలిసినా కూడా 2, 4, 1, 5 పట్టణంలో అన్ని కలిసినా కూడా 75,000 ఎకరాలు, 1,00,000 చిల్లర ఎకరాల్లో దాదాపు 80% మనది, మన జిల్లాలో. అయితే మొత్తం కనుక మన పాత జిల్లాలో కనుక చూసినట్టయితే ఖమ్మం హైయెస్ట్, వరంగల్ సెకండ్ హైయెస్ట్. మొత్తం రాష్ట్రంలో దాదాపు 14-15 లక్షల ఎకరాలలో 6 లక్షల ఎకరాలు మనదే ఉంది. 2 జిల్లాలనే, ఈ 2 జిల్లాలనే 6 లక్షల ఎకరాల ఈ యొక్క మొక్కజొన్న పంట పండించినారు. ఈ రోజు రబీలో అంటే వరి పంట కంటే ఎక్కువ కనపడతా ఉంది. ఈ రోజు పోయినసారి మన ఖరీఫ్ లో ఇచ్చిన తర్వాత 3, తర్వాత ఈ రోజు మళ్ళీ ఇవన్నీ కూడా ఇబ్బంది జరుగుతా ఉంది అని మొన్న 3 రోజుల క్రితం మళ్ళీ పోయి ఖానాపూర్, చంద్రబాబుపేట 2 కూడా ఇవ్వాలని చెప్తే ఇస్తే ఈ రోజు మనం ప్రారంభించాం. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఇంత ఇబ్బంది అయినా కూడా మనం కొనుగోలు చేస్తున్న సందర్భంలో రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చిన పంట అంతా కూడా నాణ్యత ఉంది, కటకట ఉంది.
ఈ విధమైన ధాన్యాన్ని మీరందరూ కూడా తయారు చేసి ఈ యొక్క సెంటర్లో ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్క రైతుది ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసి మీకు ఈ సమయంలో మీ అందరికీ కూడా సహకారం అందిస్తాం. కానీ మీరు దయచేసి నాణ్యమైన ఏదైతే మొక్కలు ఇస్తే మళ్ళీ మనం ప్రభుత్వం నుంచి బయటకు అమ్మేటప్పుడు మన రేటు మనకు వచ్చినా సరిపోతుంది, లాభం రాకుండా. ఏదైతే 2400 రూపాయలు మనం కొనుగోలు చేసిన దానికి మళ్ళీ బయట మార్కెట్లో 4 రోజుల తర్వాత అమ్మితే వచ్చే విధంగా మనకు సహకారం అందించాలి. ఈ యొక్క వెసులుబాటుని సద్వినియోగపరచుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని లక్షల టన్నులు, ఇన్ని వేల ఎకరాల భూమి మన సేద్యం చేసి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వానికి భారం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మన ప్రభుత్వం భారం అయినా కూడా ఈరోజు ఒక ఎకరాకి 30 క్వింటాలు పడితే 18,000, 600 రూపాయలు చొప్పున మనం చూసినా కింటాకి 600. మన ప్రభుత్వం నుంచి వెసులుబాటు అందుతా ఉంది. ఒక ఎకరాకి 30 క్వింటాలు తక్కువ 30 క్వింటాలు పడితే 18,000, 3 ఆర్ల 18,000. కాబట్టి ఈ వెసులుబాటుని ఇంత భారమైనా కూడా ప్రభుత్వం భరించి ఈ వెసులుబాటుని రైతులందరికీ కూడా అందించే ఈ సందర్భంలో మీరందరూ కూడా సహకరించండి. ఇది సద్వినియోగపరచుకోమని చెప్పి ఈ సందర్భంగా మీకు ఏం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతు సోదరులకి 26 క్వింటాలని మనం కొంటా ఉన్నాం. 35 క్వింటాలు కూడా అందింది. ఇక్కడ వ్యవసాయ అధికారులు మన ఉండగా తహసీల్దార్ గారు ఉన్నారు. మీరు ఏదైతే పట్టేదారికి 26 క్వింటాలతో పాటు ఇంకా ఎకరమో 2 ఎకరాలు వాళ్ళు మిగిలిన పట్టేసిన దానికి మీరు రికార్డ్ ఇస్తే అది కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 30 క్వింటాలు కొనేదానికి మేము పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ లోపు ఏదైతే రైతు అమ్ముకుంటారో ఆ వెసులుబాటు కల్పించాలి, రికార్డు ఇప్పించి ఏర్పాటు చేయండి. నెంబర్ 1 ఏదైతే పట్టేదారు లేరు, ఈ రోజు 700 మంది రైతులకి మేము ప్రభుత్వంతో మాట్లాడినాము, మార్కెట్ తో మాట్లాడినాం. మార్కెట్ వాళ్ళు ఎవరు సార్? మార్కెట్ ఎవరు లేరు. మార్కెట్ ఎంపీతో కూడా మాట్లాడినాం. ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చింది పట్టా కాకుండా పోడు భూమి, బీడు భూమి, బంజరు భూమి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేద్యం చేసిన ఆ వివరాలు వాళ్ళు కనుక ఇచ్చినట్టయితే మేము అప్రూవ్ చేస్తా ఉన్నాం. వాళ్ళే కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఈ క్షణం నుంచి మేము వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వను అనేది తహసీల్దార్ అండ్ అగ్రికల్చర్ ఆ మాట రావద్దు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, నేను పరిష్కారం చేయిస్తా, ఇబ్బంది రాకుండా చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా అధికారులు పూర్తి స్థాయిలో, ఎందుకంటే 3-4 రోజుల్లో మళ్ళీ తుఫాను వచ్చే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఇక్కడైతే సంచులు కావాలో నువ్వు అంచనా వేయించి ఈ 6 మండలాలకు సంబంధించిన సంచులు ఇప్పించి ఏర్పాటు చేద్దాం. సంచుల్లో నింపుకొని స్టాక్ పెట్టుకుంటారు. ఏదైనా సడన్ గా చిరుకులు వస్తే ఇటువంటి బస్తాల మీద ఇటువంటి టార్పులను వేసుకొని తడవకుండా ఇబ్బంది లేకుండా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గింజ ఈ మార్కెట్కి వచ్చింది, ఆరిపోయింది, ఇది కాంటా వేయచ్చు అన్న వాటికి కళ్ళంలో ఉంచకుండా ప్రతి గింజని సంచుల్లో పోసుకుని ఏర్పాటు చేయొచ్చు. ఇంకెన్ని సంచులు కావాలన్నా కూడా ఏదైతే ఇక్కడ దింపించి ఏర్పాటు చేస్తాం. డీసీఓ గారు ఎప్పటికప్పుడు ఈ వారం రోజులు మీరు